నా పేరు వైద్యశ్రీ అలగోలు ప్రసాదరావు. మూలిక వైద్యుడిని, అనువంశిక. అది 6వ తరం, 6 తరాలుగా మూలిక వైద్యం చేస్తున్నాం. ఇప్పుడు మా అబ్బాయిది 7వ తరం. డాక్టర్ అగస్య BAMS డాక్టర్. నేను గత 30 సంవత్సరాలుగా మూలిక వైద్యం చేస్తున్నాను. అంటే ఈ రెండు వేరియేషన్ చూపిద్దామని మీకు చూపిస్తున్నానండి. చాలామంది కాకిదొండ అంటే ఇదే అనుకుంటారు. అందరూ కూడా కాకిదొండ అంటే ఇది అనుకుంటారు, కానీ దీన్ని పిచ్చిదొండ అంటామండి. దీన్ని పిచ్చిదొండ అంటాము. దీని పండు మన దొండకాయ ఎలా ఉంటుందో సేమ్ అట్లాగే ఉంటుంది. దీన్ని పిచ్చిదొండ అంటాం. అయితే కాకిదొండ అంటే ఇది ఒరిజినల్ అనమాట. కాకిదొండ అలా చక్కగా ఈ పరస్థలాలతోటి ఇట్లాగ ఉంటుంది ఆకు. దీని కాయలు ఇలా పచ్చిగా ఉంటే ఇలాగ ఉంటాయి, పండిపోతే ఈ రకంగా పళ్ళు ఈ రకంగా ఉంటాయి. అయితే ఇది మేము మెడిసిన్లోని చాలా రకాలుగా వాడతాము. అయితే మీరు వాడుకునే విధానం ఏంటి అంటే, ఈ ఆకు ఈ చక్కగా ఈ కాడ తొడిమి తీసేసి ఈ అడుగుని పైన కూడా చాలా నీట్గా కడిగి ఈ క్రిమికీటకాలతో గుడ్లు అవి ఏమి లేకుండా రోజుకి ఒక ఆకు ఉదయాన్నే పరగడుపుని తింటూ మజ్జిగన్నం తింటూ ఉంటే మీకు ఒక వారం 10 రోజుల్లోని అల్సర్స్, పేగులో పుండు అంటాం కదండి, ఒరుపు పుండు రెండు కూడా చాలా చక్కగా ఆ అల్సర్స్ అన్నవి తగ్గిపోతాయి. అలాగే ఈ పాదు అడుగుని అంటే భూమిలోని ఈ వేరు మొదల్ని, ఈ పాదు మొదల్ని వేరు అంటే దుంప అంటాం. దుంప అంటే పిండి శాతం ఎక్కువ ఉంది అని అర్థం. వేరులాగా పొడవుగా ఉంటుంది. దాన్ని చితగొడితే అంతా కూడా లోపల గుజ్జే ఉంటుంది. అది చితగొట్టి మెత్తగా గుడ్లేసి పిండితే జిగటగా రసం వస్తుంది. జిగటగా ఒక రసం లాంటిది వస్తుంది. ఆ రసం మనకు సోడిపిండి తోప వండుతాం కదండి కలిపి, అట్లా ఈ రసాన్ని పొయ్యి మీద పెట్టి చిన్న మంట మీద పెట్టి వండుతూ ఉంటే జిగురుగా తోపలాగా సాగుతూ ఉంటుంది. అయితే దేనికి ఇది? చాలామంది ఉదయాన్నే లేచిన వెంటనే కాలు కింద పెడితే మడమలో, కాలు తాలూకు మడమ విపరీతమైన నొప్పి ఉంటుంది, నడవలేరు, చాలా బాధపడుతూ ఉంటారు. ఆ మడమ నొప్పి అన్నది తగ్గటానికి ఆ మడమకి వెనక వైపు కాసి ఒక దుమ్ము, మెత్తని దుమ్ము పెరుగుతూ ఉంటుంది. అలాగే మడం మధ్యలోని మడం అడుగుని కూడా అక్కడ దుమ్ము మెత్తని దుమ్ము పెరుగుతూ ఉంటుంది. అందువల్ల వాళ్ళు ఒక 15-20 అడుగులు నడిస్తే కానీ కరెక్ట్గా నడవలేరు. ఒక 20 అడుగులు నడిస్తే అక్కడి నుంచి నొప్పి తగ్గుతుంది. అక్కడ ఒక వేస్ట్ ఫ్లూయిడ్ అటు ఫామ్ అయి ఉంటుంది. ఆ నడిచే కొలదే నొప్పి తగ్గుతూ ఉంటుంది. మళ్ళీ ఎక్కడైనా కూర్చున్నారు అనుకోండి, ఒక 10 నిమిషాలు, పావు గంట లేచి నడవలేరు. అటువంటి వాళ్ళు ఇప్పుడు ఇందాక నేను చెప్పినటువంటి ఈ దుంప తాలూకు రసం ఉడికించి తోపలాగా వచ్చిన దాన్ని ఎక్కడైతే నొప్పి ఉందో ఆ ఏరియా అంతా కూడా చాలా చక్కగా ఆ మడానికి పేస్ట్ లాగా అప్లై చేసి, గోరువెచ్చగా పేస్ట్ లాగా అప్లై చేసి రాత్రి పడుకునేటప్పుడు అప్లై చేసి ఉదయం వాష్ చేసుకుంటే చక్కగా ఒక 3 రోజుల నుంచి 5 రోజుల్లోని ఆ మడమ సోల అక్కడ దుమ్ము పెరగడం, దాన్ని సర్జరీ చేసి కట్ చేసి మళ్ళీ తీసి సర్జరీ చేస్తారు. ఆ సర్జరీ లేకుండా ఎట్లాగైతే అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చి ఆ బోను ఎదుగుతుందో మళ్ళీ అది బ్యాక్ అయిపోయి చాలా చక్కగా దాని ప్లేస్లోకి అది వెళ్ళిపోయి ఆ వాపు, నొప్పి అవన్నీ కూడా చాలా చక్కగా తగ్గిపోతాయి. ఈ కాకిదొండ అంటే దీన్ని ఆబోతుపాద అని కూడా అంటారు. ఇది పెద్ద పెద్ద చెట్లు మీద పాకుతూ ఉంటుంది, తుప్పల మీద ఉంటుంది. దీని పళ్ళు చాలా చక్కగా ఇలాగ ఉంటాయి. దీంట్లో గింజలు కూడా నీలం రంగులో ఉంటాయి. ఇది మేము మెడిసిన్లో వాడతాము. అంటే అల్సర్స్ మీద బాగా పనిచేస్తుంది, అలాగే మడ నొప్పి కూడా అమోఘంగా పనిచేస్తుంది. ఇది మనకి ప్రతి పల్లెటూరులోని ఈ మెట్ట ప్రాంతంలో అది దొరికినటువంటి మూలిక. దీన్ని వాకుడు వంకాయ అంటాం. ఇది చూడండి, కాయలు అయ్యి చాలా చక్కగా ఈ పండిపోతే ఎర్రగా ఉంటాయి. ఇది కంటకారి అని ఈ ప్లాంటు చాలా చక్కగా ఈ రెస్పిరేటరీ మీద, అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రాబ్లమ్స్, ఆయాసం, దగ్గు, దీనికి పూర్వం ఈ కాయలు విపరీతమైన చేదు ఉంటాయి. ఈ కాయని పులుసు పెట్టుకునేవారు. వాకుడు ములంకాయని దీన్ని పులుసు తింటూ ఉంటే సంవత్సరానికి ఒక 2-3 సార్లు అయినా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఏమీ ఉండవు. అది ఎంత దూరం నడిచినా, ఎంత హార్డ్ వర్క్ చేసినా ఈ కాయ దీన్ని పులుసు పెట్టుకొని తింటే
చాలా చక్కగా ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు పూర్వం ఇవి కనీసం సంవత్సరానికి ఒక 2-3 సార్లు తినేవారు. ఇది దీంతో మన టానిక్ కూడా ఒకటి ఉంటుంది దగ్గుకి. అదే రకంగా ఈ పళ్ళు ఉంటాయి కదా, ఈ పళ్ళు గింజలు ఎండిపోయినవి తీసుకొని మనకి నిప్పులు ఉంటాయి కదా, నిప్పుల మీద పొగ వేసి ఆ పొగ పిప్పన్నుకి పడితే పిప్పన్ను ఉన్న పురుగంతా కూడా బయటకు వచ్చి పడిపోతుంది. అంటే పిప్పన్ నొప్పి కూడా చాలా పిప్పన్ నొప్పి కూడా బాగా తగ్గుతుంది దీని పిక్కల వల్ల. ఇది ఎండబెట్టేయాలి. ఎండబెట్టేసి అది నిప్పుల మీద వేసి పొగ పడితే ఆ పిప్పన్ను నొప్పి అనేది చాలా పడిపోతాయి. ఇప్పుడు ఇదంతా మొత్తం మనకి మొక్క అంతా కూడా కాల్చేసి దీని బూడిద ఉంటుంది కదా, కాల్చిన బూడిద, ఈ బూడిద ఒక 2 కంది గింజలంతా చిన్న తేనె కలిపి నాకుతూ ఉంటే రోజును పొద్దున్న రాత్రిని ఇంకా వాళ్ళకి దగ్గు ఆయాసం అన్నది ఉండదు. దగ్గు ఆయాసం అన్నది ఉండదు. చక్కగా అడవి తేనెతోటి ఆ బూడిద దీన్ని కాల్చిన తెల్లట బూడిది ఒక 2 ఈ కంది గింజలంతా తీసుకుంటే అమోఘంగా పనిచేస్తుంది. అది మనకి గ్యాస్ట్రిక్ అంటే పిల్లలు లేరు, పెద్దోళ్ళు లేరు. ఏదో వాడు పుడుతుండగానే నాకు కుర్కురు ప్యాకెట్ ఇవ్వు, లేదా నాకేమో కేక్ కొను అని అడిగినట్టుగా వీళ్ళు తీసుకొచ్చి మా అబ్బాయికి నొప్పండి అంటే ఏమ్మా ఏం తిన్నాడు అంటే కుర్కురు ప్యాకెట్ తిన్నాడు. మరి ఎందుకు పెట్టామంటే ఆడు ఒప్పుకోలేదండి. అలవాటు చేసింది మనమే, ఒప్పుకోలేదని చెప్పేది మనమే. వాడికి అలవాటు ఎందుకు చేయాలా? తిన్న తర్వాత ఆడు నొప్పి అమ్మాయి బాబోయ్ అంటే ఆడు బాధపడి ఆడితోటి మనం కూడా ఆ డాక్టర్ చుట్టూ పరిగెత్తాల. ఇటువంటి పరిస్థితులు ఇప్పుడు ఈ గ్యాస్ట్రిక్ తోటి. బజ్జీలు తినుకో, పకోడీ తినుకో అంటే ఒక ఇనో ప్యాకెట్ కలుపుకొని తాగేస్తారు. కాస్త రిలీఫ్ వస్తే మళ్ళీ వెంటనే బజ్జీలు. సర్లేండి, ఇంక ఇవన్నీ మనకు అలవాటు అయిపోయి దాని సంగతి పక్కన పెడదాం. గ్యాస్ట్రిక్కి చిన్న చిటక. మీరు గ్యాస్ట్రిక్తో బాధపడుతున్నారు, మీకు అందుబాటులో మందులు లేవు, కనీసం తాగుదామంటే మంచినీళ్ళు లేవు, ఏమీ అందుబాటులో లేవు, కానీ గ్యాస్ బాధ పెడుతుంది. ఏమీ లేదు, చిన్న సింపుల్ చిట్కా. గాలి పీల్చి వదలండి అంతే. గుండె నిండా గాలి తీసుకోండి, వదలండి. మీరు 3 సార్లు చేస్తే మహా కాకపోతే ఒక 5-6 సెకండ్లే పడుతుంది. కానీ ఆ ఊపిరి పీల్చడం కూడా చాలా కష్టంగా ఉంటుంది మీకు. అయినా పీల్చండి. 3 సార్లు పీల్చండి, వదలండి. మళ్ళీ ఒక 2 నిమిషాలు ఆగండి, ఒక 3 నిమిషాలు ఆగి మళ్ళీ 3 సార్లు గాలి పీల్చడం వదలడం, పీల్చడం వదలడం. మళ్ళీ 2 నిమిషాలు ఆగండి, మళ్ళీ గాలి పీల్చడం వదలడం. ఇలాగా 3 సైకిల్స్, ఒక 3 సార్లు మీరు పీల్చేసరికి అప్పుడు మీ గ్యాస్ రిలీజ్ అయిపోయి అక్కడ మీరు ఏం తిన్నారో ఈ ఒత్తిడి ఎప్పుడైతే పెంచామో చక్కగా జీర్ణం క్రియ చక్కగా పనిచేసి ఆ తీసుకున్న ఆహారం జీర్ణం అయిపోయి వెంటనే మీకు చాలా తేలిగ్గా ఉంటుంది. ఇదంతా ఊపిరి అందపోవడం, పట్టేయడం, ఆయాసం ఇవన్నీ కూడా అంతా కలిపి మీకు ఒక 15 నిమిషాలు, అంటే 15 నిమిషాలు ఒక 5 సార్లు మీరు ఈ రకంగా చేసినట్లయితే ఒక 15 నిమిషాల్లోని చక్కగా గ్యాస్ తగ్గిపోతుంది. అలాగే ఇలాగా మీరు తరచూ చేస్తూ ఉంటే అసలు గ్యాస్ట్రికే ఉండదు. కానీ రాత్రులు పప్పులు, వేపుడులు, పులుసులు, గుడ్డు, చేప, చికెను, మటను ఇటువంటివి వర్జించండి. అంటే తినకండి, పగలు తినండి మీకు నచ్చినట్టు. సూర్యాస్తమయం అయిపోతే విశ్వంలోని వాతావరణంలో ఎప్పుడైతే వేడి తగ్గిపోయిందో అక్కడి నుంచి అల్పాహారం, అంటే అల్పాహారం అంటే తక్కువ తినమని కాదు అక్కడ అర్థం. తేలిగ్గా జీర్ణమయ్యి తినండి. తేలిగ్గా జీర్ణమయ్యి తింటూ ఉంటే చక్కగా ఉదయానికి తేలిగ్గా ఉంటుంది. మళ్ళీ సూర్యుడు ఉదయించిన దగ్గర నుంచి కాస్త కుంభకర్ణుని మనం గుర్తు చేసుకొని మళ్ళీ సూర్యాస్తమయం వరకు మన ఇష్టం అన్ని రకాలు చక్కగా తినొచ్చు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.